ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ పాదములకు వేలాది వందనాలు తండ్రి. మరొకసారి ప్రభా, ఈ సాయంకాల వేళలో ఇదిగో తండ్రి, మరి శుక్రవారం దినములో మీ సన్నిధిలో మేము చేరినాం. ఇదిగో తండ్రి, బైబిల్ స్టడీ, దేవుని యొక్క వాక్యాన్ని గురించినటువంటి జ్ఞానాన్ని అర్థం చేసుకునేటువంటి విషయాలను మేము నేర్చుకుంటుండగా ప్రభా, దైవ వాక్యంలో నుంచి, పరిశుద్ధ గ్రంథంలోంచి మీ సృష్టి క్రమాన్ని ప్రభా మేము నేర్చుకోబోతున్నాం. 4 దినముల సృష్టి క్రమాన్ని నేర్చుకున్నాం. ఈ దినము 5వ దినం యొక్క సృష్టి క్రమాన్ని నేర్చుకోవడానికి తండ్రి మాకు జ్ఞానం దయచేయండి ప్రభా. తండ్రి, మీరు చేసినటువంటి సృష్టి మాట మాత్రం సెలవిచ్చి మీరు చేసినటువంటి ఈ యొక్క సృష్టి క్రమంలో తండ్రి అర్థం చేసుకోవడానికి జ్ఞానం మిమ్మల్ని వేడుకుంటున్నాం. మనుషులముగా మా యొక్క జ్ఞానం సరిపోదు ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడు మాలో ఉండి అర్థం చేసుకునేటువంటి శక్తిని దయచేయమని నేను ఆహ్వానిస్తున్నాం. దేవాజ్యం కలిగిన మా తండ్రి, సమయంలో ప్రభా, మరి ఎంతమంది బిడ్డలు ఇక యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా వాక్యాన్ని వింటున్నారు తండ్రి, యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి బైబిల్ సత్యములను తండ్రి తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు. వారందరూ కూడా నిండా ఆశీర్వదించమని మాతో మాట్లాడండి ప్రభా. మనుషులు మేము కాదు మాట్లాడేది, మీరే మాతో మాట్లాడి హెచ్చరించి ప్రభా. సృష్టి ద్వారా తండ్రి, సృష్టి క్రమం ద్వారా మరి మీ యొక్క సౌందర్యాన్ని, మీ జ్ఞానాన్ని, మీ యొక్క గొప్పతనాన్ని మేము అర్థం చేసుకునేటువంటి జ్ఞానాన్ని మాకు ఇమ్మని కూడా వేడుకుంటూ, వాక్యం అందిస్తున్నటువంటి నన్ను కూడా మీ ఆత్మతో నింపమని, జీవం గల వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభువు వారి యొక్క పరిశుద్ధ నామంలో మీకు అందరికీ ఈ సాయంకాలంలో శుభములు, దీవెనలు, ఆశీర్వాదములు దేవుడు దయచేయను గాక, ఆమేన్. సృష్టి క్రమంలోని 5వ దినపు యొక్క సృష్టి క్రమాన్ని మనము నేర్చుకోబోతున్నాము. మరి సమయంలో ఒక చిన్న కీర్తన పాడుకుని దేవునికి ఆరాధన అనేటువంటి కీర్తన పాడుకుంటూ మరి మనమందరం కూడా ఏకీభవించి ఈ కీర్తన ద్వారా దేవుని మహిమపరచుకుందాం. యెహోవా దేవునికే ఆరాధన, దేవకుమారునికే ఆరాధన, పరిశుద్ధ దేవునికే ఆరాధన, 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 ఉన్నత దేవునికే ఆరాధన, ఉత్తముడేసునికే ఆరాధన, ఉల్లములిండిన నీకే ఆరాధన, 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 పావనాత్మునికే ఆరాధన, పాపము పరిహరించే ఆరాధన, పవిత్రుని దేవునికే ఆరాధన, 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 ఆరాధన. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యములు చదవగా విందాం. ఆదికాండము గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం నుంచి 23 వరకుల దేవుని వాక్యములు చదవగా విందాం. ఆదికాండము గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం నుంచి 23 వరకుల దేవుని సృష్టి క్రమంలో 5వ సృష్టి క్రమాన్ని గురించి మనం విందాం. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలముల సమృద్ధిగా పుట్టించును గాక నీవు
పక్షులు భూమిపైని ఆకాశ విశాలంలో ఎగురును గాక అని పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలమును సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చెలించు వాటన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నుండి నిండి ఉండుడనియు పక్షులు భూమి మీద విస్తరించును గాకనియు వాటిని ఆశీర్వదించను. అస్తమయమును ఉదయమును కలగగా 5వ దినమాయ. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి సృష్టి క్రమంలోని 4 దినముల సృష్టి క్రమాన్ని మనం మరొక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఈ సృష్టి క్రమము నేర్చుకునే సమయంలో మనకు చాలా సమయము గడిచిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం మొదటి సృష్టి ఏంటి, రెండవ సృష్టి ఏంటి, మూడవ సృష్టి క్రమము, 4వది ఏంటి విశేషమని మనం నేర్చుకుందాం. మొదటి దినమున వెలుగు చీకటిని దేవుడు కలగజేశాను. ఆదికాండము 1వ అధ్యాయము మొదటి 5 వచనాలు. వెలుగునకు పగలనియు రాత్రికి చీకటనియు పేర్లు పెట్టాను. అస్తమయమును ఉదయమును కలగగా 1 దినమాయను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచాడు. మరి దేవుడు వెలుగు కమ్మని పలికినాడు. అనగా దేవుని వెలుగే లోకానికి వెలుగుగా ఉంటున్నది. సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, నక్షత్రాలు లేవు. దేవుని వెలుగు మాత్రమే మరి లోకానికి వెలుగుగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఇది మొదటి దినం సృష్టి క్రమం. రెండవ దినమున జలముల మధ్య ఒక విశాలమును కలగజేసి దానికి ఆకాశం అని పేరు పెట్టాను. మరి 3 ఆకాశాలు ఉన్నాయి. మొదటి ఆకాశంలో పక్షులు, మేఘాలు ఉండేది. రెండవ ఆకాశంలో సూర్య చంద్ర నక్షత్రాలు ఉండేది. మూడవ ఆకాశంలో దేవదూతలు, ప్రభు సన్నిధి ఎక్కిన పరిశుద్ధులు ఉన్నటువంటి ఆ 3 ఆకాశాలని చెప్పి గతంలో నేను మీకు తెలియజేసిన. ఆదికాండం గ్రంథం 1వ అధ్యాయము 6 నుంచి 8 వచనాల వరకు వాక్య భాగంలో మరి మాటలు రాయబడిన. ఇంగ్లీష్లో ఆకాశంలోనే దానికి పేరు హెవెన్స్ అనేటువంటి పదములు వారు వాడింటున్నారు. అస్తమైన ఉదయమును కలగగా 2వ దినమాయను. మంచిదని దేవుడు చూచాను. సో 2వ రోజు కూడా దేవుడు మంచిది అని దేవుడు చూసినాడు. 3వ దిన సృష్టి క్రమాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే దేవుడు 6వ నెలకు భూమి అని పేరు పెట్టాడు. భూమిపై సముద్రములు, నదులు, కాలువలు, కొండలు, ఎడారులు, పీఠభూములు, గనులు, పర్వతాలు, లోయలు మొదలైనటువంటి భూమి పైన ఉన్నాయి. వృక్షాలు, చెట్లు, పువ్వులనిచ్చు చెట్లు, పండ్లనిచ్చు చెట్లు, గడ్డి విత్తనాలిచ్చు చెట్లు దేవుడు మాట మాత్రం సెలవిచ్చి కలుగజేసి ఉన్నారు. మరి భూమి ఖండములుగా విభజించబడి ఉంటుంది. 7 ఖండాలు కూడా మనం చూసినాం. భూమి పైన ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, అమోనియం, హీలియం వంటి వాయు పదార్థాలు కూడా మనం ఉన్నట్లు గమనించున్నాం. అస్తమయమును ఉదయమును కలగగా 3వ దినమాయను. మంచిదని దేవుడు చూచాడు. ఆదికాండం గ్రంథము 1వ అధ్యాయము 9 నుంచి 12 వచనాల వరకు వాక్య భాగంలో రాయబడింది. 4వ దిన సృష్టి క్రమాన్ని మనం చూస్తున్నప్పుడు ఇక్కడ దేవుడు ఆకాశములో మరి 3 విధములైనగా పనిచేయటువంటి ఆ యొక్క జ్యోతులను దేవుడు కలగజేసినాడు. భూమిపై వెలిగించుటకు పగలు పెద్ద జ్యోతిని, రాత్రి వెలిగించుటకు చంద్రుని, నక్షత్రములను కలగజేయబడును గాక, కలుగును గాక అని దేవుడు సెలవివ్వగానే అవి కలిగి ఉంటున్నాయి. అనగా మరి సూర్యుడు మండుచున్న పెద్ద అగ్నిగోళం, చంద్రుడు రాత్రి వేళ వెలిగించువాడు, సూర్యుడు స్వయం ప్రకాశించేవాడు. చంద్రుడిపై సూర్యుని కాంతి పడటం బట్టి వెలుగు వస్తుందని చెప్పి మనం చూస్తున్నాం. సో ఈ ఆకాశ గోళాలు 3 విధాలుగా పనిచేస్తున్నాయి. నెంబర్ 1 సూచనలను, నెంబర్ 2 ఋతువులు, నెంబర్ 3 వెలుగును, 3టిని కలిగి ఉన్నట్లుగా సూచనలుగా ఉంటున్నాయి. సో నెలలు, దినాలు, సంవత్సరాలు మొదలైన వాటి కూడా సీజన్స్ అంటే ఋతువులను కూడా ఈ యొక్క జ్యోతులు మరి వాళ్ళు కలగజేసినట్లుగా మనం చూస్తున్నాం. అస్తమయమును ఉదయమును కలగగా 4వ దినమాయను. మరి 4వ దినం మంచిదైనట్టు కూడా దేవుడు చూసినాడు. దేవుని ప్రేమిన దేవుని పిల్లల 5వ దినాన్ని మనం గమనిస్తున్నప్పుడు 5వ దినమున జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకానియు పక్షులు భూమిపైకి ఆకాశ విశాలంలో ఎగురును గాకానియు దేవుడు పలికెను. మరి దేవుడు జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాక అని ఇక్కడ జీవము కలిగి చెలించు మరి జలములో సమృద్ధిగా పుట్టించును గాక అనగా
నీళ్ళల్లో నీళ్ళలో ఈదుతున్నటువంటి లేదా నీళ్ళలో జీవిస్తున్నటువంటి చేపలు కానీ, తిమింగలాలు కానీ, మరి ఇంకా ఉన్నటువంటి మిగతా జీవులు, డాల్ఫిన్స్ కానీ, షార్క్స్ కానీ, తాబేళ్ళు కానీ, ముసళ్ళు కానీ, ఇంకా రకరకాలైనటువంటి జలచరాలు అవన్నీ కూడా మరి సమృద్ధిగా పుట్టించుగా కానీ దేవుడు జలములకు ఆజ్ఞ ఇచ్చినాడు. అనగా దేవుడు నీ మాట మాత్రం సెలవుగానే ఈ యొక్క తాబేళ్ళు, ముసళ్ళు, మరి షార్క్లు, డాల్ఫిన్స్, తర్వాత తిమింగలాలు ఇవన్నీ కూడా పుట్టి ఉన్నాయి. దేవుని ప్రేమైన బిడ్డలారా, మరి మనకు తెలిసినవి కొన్నే కానీ తెలియని ఎన్నో సముద్ర జీవులు మరి ఉంటున్నాయి. మరి రకరకాలటువంటి సముద్రంలో ప్రాణులు ఉంటున్నాయి. సముద్రము మరి నీళ్ళల్లో ఇవి జీవిస్తూ ఉన్నాయి, జీవం కలిగి ఉన్నాయి. దేవుడు వాటికి జీవాన్ని ఇచ్చిట్టున్నాడు. మరి ఇంకా ఈ జీవుల్లో పెద్దదైనటువంటి అతి పెద్దదైన తిమింగళమును కూడా దేవుడు సృష్టించినాడు. ఒక్కొక్క తిమింగళము మరి 4 బస్సులను వరుసగా నిలబెడితే ఎంత పొడుగుంటుందో అంత పొడుగ్గా పెద్దగా ఉంటుంది. దరిదాపు 110 అడుగుల పొడుగు, 150 టన్నుల మరి ఆ యొక్క భారం కలిగినటువంటిదిగా ఈ యొక్క తిమింగలాలు ఉంటున్నాయి. అంతేకాదండి, ఇంకా సముద్రంలో రకరకాలైనటువంటి జీవులు, మరి పెద్ద తాబేళ్ళు, ఎంతో పెద్ద పెద్ద తాబేళ్ళు ఉంటున్నాయి, ఎంతో పెద్ద పెద్ద డార్క్ చేపలు ఉంటున్నాయి, మరి తర్వాత ఎంతో పెద్ద పెద్దటువంటి తిమింగలాలు, తర్వాత ఇక డాల్ఫిన్స్, ఇంకా రకరకాల మొసళ్ళు, ఇవన్నీ కూడా సముద్రంలో. పాములు కూడా ఉన్నాయండి, రకరకాలైనటువంటి పాములు కూడా సముద్రంలో. ఇవన్నీ కూడా జీవులు పుట్టించుగా కానీ దేవుడు సెలవిచ్చినాడు, జలాలకు చేర్చినాడు. అవి వెంటనే కలగజేయబడి ఉంటున్నాయి. తర్వాత రెండోదిగా పక్షులు భూమిపైని జల విశాలములో ఎగురుగా కాని పలికెను. అనగా దేవుడు మొదటి దినంలో మరి సముద్రము అనగా జలాలు తిరిగినటువంటి ఈ యొక్క లోకంలో, జలాలు కలిగినటువంటి లోకంలో మరి మీది జలము, క్రింది జలమని జలాలను దేవుడు విభజించినాడు. మీది జలాలు ఆకాశంలోకి వెళ్ళింటున్నాయి, ఆకాశ విశాలంలో ఆ జలాలు ఉన్నాయి. అలాంటి జలాలు మరి తూములు, ఆకాశపు తూములు, వర్షం ఇచ్చేటువంటి తూములు. జలప్రళయంలో నోవాకాలంలో మనం చూస్తున్నప్పుడు వర్షం లేదు నోవాకాలంలో. అయితే జలప్రళయం ఎలా వచ్చిందంటే ఆకాశపు తూములు ఉన్నాయి. ఆ తూములు దేవుడు విప్పి ఉన్నాడు. విప్పగానే మరి పైనుంచి ఆకాశం నుంచి నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు వచ్చి ఆ యొక్క ఆ భూమి అంతా కూడా నింపబడి మరి పర్వతాలు మునిగిపోయి, చెట్లు మునిగిపోయి, జీవజల రాశులన్నీ కూడా అందులో మునిగిపోయి చనిపోయింటున్నాయి దేవుని బిడ్డలా. కాబట్టి తూములు అనేటువంటి అవి ఆకాశంలో ఉంటున్నాయి. జలాలు, పై జలాలు వేరు చేసినాడు దేవుడు, కింది జలాలు వేరు చేసినాడు. కింది జలాలకు దేవుడు సముద్రాలని పేరు పెట్టినాడు. సో మరి ఈ యొక్క సముద్ర జలాలు అవి ఎండల వల్ల ఆ సముద్ర జలాలు ఆవిరైపోయి అవి మేఘాల రూపంలో వెళ్ళి మరి చల్లని గాలి తగలగానే వర్షించి భూమి మీద పడుతున్నాయి. అవి మేఘాల రూపంలో వెళుతూ అవి మరి నీళ్ళని ఇస్తున్నాయి దేవుని బిడ్డలు. అదే వర్షం అంటే. ఇప్పుడు ఈ రకంగా దేవుడు జలాలకు ప్రాముఖ్యత ఇచ్చినాడు. మనం ఒకసారి గమనించినప్పుడు దేవుడు భూమి మీద కలగజేసిన జలాలు 70 భాగాలు జలాలతో భూమి నిండింది, 30 భాగాలు భూమి మాత్రమే కలిగింది. అనగా జలాలు ఎక్కువగా భూమి మీద ఉంటున్నాయి. ఎక్కడ చూసినాయి ఈ జలాలంటే దేవుని యొక్క సృష్టి, దేవుని యొక్క సృష్టిలో జలాలు కలగజేయబడ్డాయి. సో దేవుడు జలాలు, సముద్రంలో ఉన్నటువంటి ఆ జలాలన్నీ కూడా మరి జీవించు జలచరములు, జీవము కలిగేటువంటి చలించు వాటిని అనగా ఈదుతున్నటువంటి జలచరాలు, లేదా అవి వాటికి కన్నులు, ముక్కులు, మరి వాటికి తోకలు లేదా రెక్కలు కలిగేటువంటి ఆ యొక్క జీవజలాలు, అవి చలించుటువంటి ఆ యొక్క జలచరాలు మాట వాడబడింది. అవి కలిగి మరి సమృద్ధిగా పుట్టించును కాక, సముద్రంలో నిండుగా ఉండును కాక అని దేవుడు సెలవిచ్చినాడు. దేవుని బిడ్డలారా, ప్రపంచంలో అనేక ప్రాంతాలు మనం గమనిస్తున్నప్పుడు మరి అక్వేరియంస్ ఉన్నాయి. సముద్రంలోనే అక్వేరియంస్. జపాన్, చైనా, మలేషియా, సింగపూర్, హాంకాంగ్ ఈ దేశాలు కూడా సముద్రం లోపలే ఒక గదులు ఏర్పాటు చేసి ఆ సముద్రము మరి నీళ్ళల్లో జలచరాలు కనిపిస్తూ ఒక అక్వేరియం లాగా కనిపిస్తున్నాయి. ఒక గ్లాస్ వేసి వాటిని చూపిస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ఆశ్చర్యం! మరి కొన్ని క్రూరమైనటువంటి జలచరాలు కొన్ని అయితే, కొన్ని సాధువైన జలచరాలు కొన్ని అయితే. ఈ డాల్ఫిన్స్ మనుషులకు స్నేహం కలిగి ఉంటున్నాయి. షార్క్ చేపలు చాలా చెడ్డవి, అవి మనుషులను చంపేస్తున్నాయి. అంతేకాదు ఈ యొక్క పెద్ద పెద్ద తిమింగళాలు మరి ఓడలను పడగొడుతున్నాయి. మరి ఇంకా అవి మనుషులు మింగేస్తున్నాయి, చంపుతున్నాయి. దేవుని బిడ్డలారా, చిన్న చిన్న చేపలు తింటున్నాయి. అవన్నీ కూడా
కొన్ని ప్రమాదకరమైనవి, కొన్ని మాత్రము మరి మానవులతో స్నేహం చేసేవి కనిపిస్తున్నాయి. తాబేళ్లు కూడా మానవులతో స్నేహం చేస్తున్నాయి. అయితే మొసళ్ళు మరి జంతువులను మానవులు తింటున్నాయి. కాబట్టి ఈరోజు క్రూరమైనటువంటి జంతువులు కొన్ని, మరి మంచి జంతువులు కొన్ని దేవుడు ఆ భూమి మీద ఏర్పాటు చేసినట్లుగా, ఆ నీళ్ళల్లో ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత రెండవది పక్షులు భూమిని ఆకాశ విశాలంలో, భూమిపైని ఆకాశ విశాలంలో ఎగురుగా కానీ పలికి ఉన్నాడు. అంటే రకరకాల పక్షులు వాటి వాటి జాతి ప్రకారం అనగా కొన్ని పక్షులు మరి చాలా పెద్ద పక్షులు ఉన్నాయి. మరి తీతువులు అంటున్నారు, మరి పెద్దవి గద్దలు, తర్వాత రాబందులు, రకరకాల పక్షులు ఉంటున్నాయి. ఒక మానవుని మోసుకుపోయేటువంటి జంతువులు మోసుకొని పోయి ఒక బరిగొడ్లు కానీ లేదంటే ఆవులు వాటన్నిటి కూడా పట్టుకొని కాళ్ళతో ఎత్తుకుపోయే పక్షులు కూడా కొన్ని మరి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదు కొన్ని సాధు అయినటువంటి పక్షులు, రామచిలుకలైతేనేమి, గోరువంకలైతేనేమి, పిచ్చుకలైతేనేమి, మరి వాటి వాటి పరిమాణమును బట్టి అనేకమైనటువంటి పక్షులు రెక్కలు కలిగి ఎగిరేటట్టు. మరి ఆకాశంలో ఎగరాలంటే రెక్కలు కలిగి ఉండాలి. రెక్కలు కలిగిన వాటినే పక్షులు అన్నారు. మరి ఆకాశ విశాలం ఎగురుతున్నాయి. అవి మొదటి ఆకాశం వరకు వెళుతున్నాయి. మరి దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చినాడండి పక్షులకు. మరి ఇక రాబందులు కానీ, ఈ గ్రద్దలు కానీ ఆకాశంలో కొన్ని వేల కిలోమీటర్లు పోయిన తర్వాత భూమి మీద ఉన్నటువంటి చిన్న చిన్న వస్తువులు వాటికి స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే వచ్చి ఆ పాములు కానీ, కోడి పిల్లలు కానీ వీటన్నిటిని కూడా మరి ఎత్తుకొని పోతున్నాయి. సో అలాంటి జ్ఞానాన్ని దేవుడు పక్షులకు ఇచ్చి ఉన్నాడు. కొన్ని మాంసాహారమైన పక్షులు, కొన్ని శాకాహారమైన పక్షులు, కొన్ని పువ్వుల్లోంచి మకరందాన్ని తాగేటువంటి పక్షులు, చిన్న చిన్న పిట్టలు దేవుడు కలగజేసినాడు. అంటే ఎంత జ్ఞానము కలిగిన వాడు దేవుడిని ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం. వేటి స్వభావాన్ని బట్టి వాటి విధంగా దేవుడు వాటిని కలగజేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా దేవుని యొక్క జ్ఞానాన్ని బయలుపరుస్తున్నాయి దేవుని పిల్లలు. అయితే దేవుడు ఈ 5 దినముల సృష్టి క్రమంలో కేవలం మాట మాత్రం సెలవిచ్చి సృష్టి చేసినాడు. మరి ఆయన చేత్తో ఒక వస్తువులతో తయారు చేయలే, లేదా ఏదైనా ఒక మరి మట్టి తీసుకొని చేయలేదు. అది ఏమిటితో చేయలేదు, కానీ దేవుని వాక్కు చేత సమస్తము కలిగింది. హెబ్రీయులకు రాసిన పత్రికలో మరి పౌలు రాసిన పత్రిక గ్రంథకర్త అంటాడు, సమస్తమైనటువంటిది కూడా దేవుని యొక్క మాట చేత కలిగినవి. సృష్టింపబడది ఏది కూడా మరి ఆయన లేకుండా సృష్టించబడలేదు. దేవుని బిడ్డలు ఇట్లా జంతువులు కానీ, ఇట్లా పక్షులు కానీ. అయితే మానవుడు ఏం చేస్తున్నట్టే సృష్టికర్త అనేటువంటి దేవుని విడిచిపెట్టి సృష్టిని పూజిస్తున్నాడు, సృష్టిని ఆరాధిస్తున్నాడు. ఇది తప్పు అని చెప్పి దేవుడు అనేక మార్లు చెప్తున్నాడు. నేనే సృష్టికర్త, నేనే సమస్తాన్ని చేసిన వాడని నేనే. సూర్య చంద్ర నక్షత్రాలు కానీ, పక్షులు కానీ, జంతువులు కానీ, మరి సమస్తమైనటువంటి జీవరాశులను, అలాగే చెట్లను, మరి సమస్తమైన వాటిని నేనే చేసినాను అంటున్నాడు. కానీ మానవుడు మరి ఎందుచేతనో ఏం జరిగిందో తెలియదు, కానీ మానవుడు భూమిని పూజిస్తున్నాడు, చంద్రుడిని పూజిస్తున్నాడు, సూర్యుని, నక్షత్రాలను, అంతేకాదు కానీ మరి చెట్లను, అదేవిధంగా పక్షులను, జంతువులు, వీటన్నిటి కూడా పూజలు చేస్తున్నాడు. ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క దేవతని వాటి పేర్లు పెట్టి సృష్టికర్త అనేటువంటి దేవుని విడిచిపెట్టి మానవుడు సృష్టిని పూజిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు సృష్టికర్త. సో సృష్టికర్త అనేటువంటి దేవుని ఆరాధించాలి తప్ప సృష్టిని ఆరాధించకూడదు. దేవుని బిడ్డలారా, అందులో ఏమీ లేదు, వాటిలో ఏమి మహత్యం లేదు, కానీ సృష్టి అంతా కూడా దేవుని మహిమపరుస్తున్నాయి. ఉదయాన్నే పిట్టలు లేచి, పక్షులు, కాకులు ఇవన్నీ కూడా ఉదయాన్నే లేచి తమ నోళ్లు విప్పి దేవుని స్తుతిస్తున్నాయి. దేవా, మరి గత రాత్రి కాచినావు, గత దినమంతా కాపాడినావు, ఉదయకాలంలో మేము బయలుదేరి వెళ్ళిపోతున్నాం, మాకు ఆహారమే దేవుడా అని చెప్పేవి దేవుని ఆరాధిస్తున్నాయి. దేవుని పిల్లలు, జంతువులు కూడా అరుస్తున్నాయి. అందుకే అరుచు సింహపు పిల్లలకు ఆహారం ఇచ్చే దేవుడు మన దేవుడు. ఎక్కడ భోజనం పెట్టాలో అక్కడ భోజనం పెట్టే దేవుడు. ప్రతి జంతువుకు ఆహారం పెట్టేటువంటి దేవుడు మన దేవుడు. దేవుని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఒక లోకానికి పాపం రాక మునుపు, ఈ లోకంలో మానవుడు పడిపోక మునుపు, ఈ లోకంలో మానవుడు పాపమును చేసి పాపానికి దాసుడు కాక మునుపు, సాతాను యొక్క క్రియలు అతనిలోనికి రాక మునుపు, సాతాను అతనిలో పాపాన్ని ఇంజెక్ట్ చేయక మునుపు మానవుడు ఎలా ఉన్నట్టే పరిశుద్ధుడిగా జీవించినాడు, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉన్నాడు. సో జంతువులు సృష్టి కూడా పరిశుద్ధమైనవే, వాటిలో పాపం లేదు, వాటిలో ఏ విధమైనటువంటి క్రూరత్వం లేదు. క్రూర జంతువులు కాదు, అవి సాధు జంతువులుగా ఉన్నాయి. ఒక తమాషా లేదంటే ఒక విచిత్రమైన విషయం మీకు చెప్పాలని ఆశపడుతున్నా.
మరి మానవుడు పడిపోక ముందు సృష్టి జాలంలో ఈ జంతువులు, ఈ పక్షులు అన్నీ కూడా శాకాహారులే. అంటే అవి మరి గడ్డిని మాత్రమే తింటున్నాయి. సింహము గడ్డి తింటుంది, పులి గడ్డి తింటుంది, మరి ఆవు గడ్డి తింటుంది. మరి ప్రతి జంతువు ప్రతి ఒక్కటి కూడా గడ్డి తింటున్నాయి, శాకాహారులుగా ఉంటున్నారు. ఎప్పుడైతే మానవుడు పడిపోయినాడో, ఎప్పుడైతే పాపం అనేది లోకంలో ప్రవేశించిందో, దేవుడు శపించినాడో, తద్వారా ఒకటికొకటి క్రూరత్వము రావడం జరిగింది. జంతువులు ఒకటి చంపుకోవడం మొదలుపెట్టినాయి, రక్తం తాగడం మొదలుపెట్టినాయి. క్రూరత్వం అనేది వాటిలో ప్రవేశించింది. అంటే సాతాను క్రియలు వాటిలో కూడా రావడం జరిగింది. సృష్టి అంతా కూడా పాడైపోయింది. దేవుని బిడ్డలారా, సృష్టి పాడు కావడానికి మానవుడే కారణం. ఇప్పటికి కూడా రాబో తరాలు కూడా మానవుడే సృష్టి పాడు కావడానికి కారణమైంటున్నాడు. సృష్టిని కాపాడుకోవాల్సినటువంటి మానవుడు సృష్టిని ఏం చేస్తున్నాడంటే పాడు చేస్తున్నాడు. తన స్వప్రయోజనం, తన యొక్క సొంత పనుల కొరకు, స్వార్థంతో, దురాశతో మానవుడు పాపం చేస్తూ సృష్టిని పాడు చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, సరే, 5వ సృష్టి క్రమంలో చేపలు, పక్షులను, అతి చిన్నదైన తీతు పక్షిని కూడా, అతి పెద్దదైనటువంటి తిమింగలాన్ని కూడా దేవుడు సృష్టించినట్లు కూడా మనం చూస్తున్నాం. మరి దేవుడు అంటున్నాడు, జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాక, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాక. పక్షులు కొన్ని నీళ్ళలో ఈదుతున్నాయి, కొన్ని ఆకాశంలో ఈదుతున్నాయి. మరి నీళ్ళలో ఈదేటటువంటివి ఆకాశంలో ఈదలేవు, ఆకాశం ఈదుతున్నవి నీళ్ళలో కూడా ఈదలేవు. ఎంత విచిత్రమైనది! అంటే ఉభయచరములైనటువంటి పక్షులు ఉన్నాయి, ఉభయచరములైనటువంటి జంతువులు కూడా ఉన్నాయి. కొన్ని నీళ్ళ నుంచి బయటకు వచ్చి చచ్చిపోతాయి, అవి బతకలేవు. అయితే కొన్ని మాత్రము భూమి మీద ఉంటాయి, నీళ్ళలో ఉంటాయి. 2 రకాల ఉభయచరములు అని అన్నారు. సో ఈ రకంగా మరి జంతువులు, పక్షులు కూడా వాటి వాటి స్వభావాన్ని బట్టి, వాటి మరి వాటిని కలుగు చేసే విధానాన్ని బట్టి అవి లోకంలో జీవిస్తున్నాయి. అయితే ప్రతి జంతువుకు ప్రాణవాయువు చాలా ముఖ్యమైనది. ప్రాణవాయువు ఏ జంతువు అయినా నీళ్ళల్లో ఉంటుందే కానీ కాసేపు పైకి వచ్చి ఆక్సిజన్ పీల్చుకొని భూమి మీద తిరిగి నీళ్ళలోకి వెళ్తుంటాయి, కానీ అవి నీళ్ళల్లోనే ఉండవు. మరి అవి కాసేపు పైకి వస్తాయి. పైకి వచ్చి చేపలు కానీ, తిమింగలాలు కానీ, డాల్ఫిన్స్ కానీ, తర్వాత వచ్చి ఇంకా డైనోసార్స్ కానీ, షార్క్స్ కానీ, తాబేళ్ళు కానీ, మొసళ్ళు ఏమైనా కానీ కాసేపు ఇట్లా పైకి వచ్చి గాలి పీల్చుకొని తిరిగి నీళ్ళలోకి వెళ్తుంటాయి. కాబట్టి ఆక్సిజన్ అనేటువంటిది చాలా ముఖ్యమైనది. దేవుని ప్రేమైన బిడ్డలారా, మరి ఇక్కడ దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించి మహామత్స్యములను జీవం కలిగి చెలించు వాటన్నింటినీ దాని జాతి ప్రకారం రెక్కల గల ప్రతి పక్షిని సృష్టించను, దాని మంచిదని దేవుడు చూచను. అనగా చాలా పెద్ద దేహం కలిగినటువంటి జంతువులు సముద్రంలో ఉన్నాయి, మరి బయట కూడా ఉన్నాయి. మరి సముద్రంలో మనం చూస్తున్నప్పుడు ఈ పెద్ద పెద్ద చేపలు, డాల్ఫిన్స్ అనేటువంటి చేపలు, ఇవన్నీ కూడా ఉన్నాయి. యోబు గ్రంథం 41వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనిస్తున్నప్పుడు, యోబు గ్రంథము 41వ అధ్యాయము 1వ వచనంలో ఇక్కడ యోబు గారు దేవుని యొక్క మరి శక్తి చేత లేదా జ్ఞానం చేత ఆయన రాస్తున్న మాట ఏమంటే, నీవు మకరమునకు గాలముతో బయటికి లాగగలవా, దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా అనేటువంటి మాట ఇక్కడ రాయబడింది. మకరము అనేటువంటి మాట మామూలు అర్థంలో మకరం అంటే మొసలి, కానీ మరి ఇది ఒరిజినల్ టెక్స్ట్లో హీబ్రూ భాషలో ఏం రాయబడిందంటే పెద్ద జంతువు అని. దాని ఏ హ్యూజ్ టెరిఫిక్ మాన్స్టర్. మరి జురాసిక్ ఏజ్ 63,000 మిలియన్ల సంవత్సరాల క్రితం జురాసిక్ ఏజ్లో మరి మనం చూసినాం. జురాసిక్ పార్క్ అనేటువంటి ఒక ఫిలిం చూసినాం మనం. జురాసిక్ పార్క్లో ఉన్నటువంటి గొప్ప పెద్ద జంతువులను మనం చూస్తున్నాం. అవి ఎంత పెద్ద జంతువులు అంటే మానవుని ధూళిగా ఉన్నాడు మానవుడు దాని ముందు. అలాంటి గొప్ప గొప్ప జంతువులు, డైనోసార్స్ అనేటువంటి జంతువులు ఆ దినాల్లో ఉండే ఏ హ్యూజ్ టెరిఫిక్ మాన్స్టర్. కాబట్టి జురాసిక్ ఏజ్లో ఈ జంతువులన్నీ ఉన్నాయి, కానీ రాను అవి ఎందుకో అవి నశించిపోయినాయి, గతించిపోయినాయి. దేవుని బిడ్డలారా, ఈ రకంగా మరి కెన్ యూ డ్రా అవుట్ లివియథాన్ ఏ హ్యూజ్ సీ క్రియేచర్ అంటే మాట వాడబడింది. కెన్ యూ డ్రా అవుట్ లివియథాన్ అంటే ఈ లివియథాన్ అనేటువంటి ఈ యొక్క హ్యూజ్ మాన్స్టర్ నీవు గాలం వేసి బయటికి లాగలవా, నీకు అంత శక్తి ఉందా అంటున్నాడు. తర్వాత కీర్తన గ్రంథము 104వ సంకీర్తన, కీర్తన గ్రంథంలో 104వ సంకీర్తనలో
ఇక్కడ కీర్తనకారుడైనటువంటి ఆయన దావీదు మహారాజు గారు ఆయన కూడా రాస్తున్నాడు. మరి 104వ కీర్తన ఏం చెప్తున్నాడంటే మరి 25-26 వచనాల్లో ఆయన చెప్తున్నటువంటి మాట, అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులు ఉన్నాయి. అందులో ఓడలు నడుచుచున్నవి, అందులో ఆటలాటకు నేను నిర్మించిన మకరములున్నవి కదా. అందులో ఆటలాటకు నేను నిర్మించిన మకరములు, సముద్రాన్ని అల్లకలం చేసేటువంటి డైనోసార్స్ లేదంటే హ్యూజ్ సీ మాన్స్టర్, అవన్నీ కూడా పెద్ద పెద్ద లివియథాన్ అనేటువంటి మాట వాడు. పెద్ద జంతువులు కూడా సముద్రంలో అల్లకలం చేసేటువంటి జంతువులు కూడా అవి ఉన్నాయి అని చెప్పి ఇక్కడ రాస్తున్నాడు దేవుని పిల్లల. కాబట్టి మరి అదే యెషయా గ్రంథము 27వ అధ్యాయం 1వ వచనాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఇక్కడ కూడా ఈ యెషయా భక్తుడు 27వ అధ్యాయము 1వ వచనాన్ని గమనిస్తే ఇక్కడ కూడా ఆయన చక్కని మాట రాస్తున్నాడు. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనం, ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనును. ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గమును పట్టుకొనును. తీవ్ర సర్పమైన మకరమును, వంకర సర్పమైన మకరమును ఆయన దండించును. సముద్రము మీదనున్న మకరమును సంహరించును. కదా, ఎంత చక్కని మాట. తీవ్ర సర్పమైన మకరమును, వంకర సర్పమైన మకరం అంటే లివిథాన్, పెద్ద జంతువు అది. మరి సముద్రంలో అది ఉన్నటువంటి పెద్ద జంతువు. ఆ జంతువును యెహోవా దేవుడు గొప్పదైన బలమైన గట్టిదైన ఖడ్గంతో సంహరిస్తారని కూడా రాయబడింది. అలాగే కీర్తన గ్రంథము 74:11వ చరణంలో 74 కీర్తన గ్రంథము 74:11వ చరణంలో ఇక్కడ రాయబడిన వాక్యాన్ని మరొకసారి గమనించుకున్నాం. 74వ కీర్తన 14వ చరణంలో, మకరం యొక్క శిరస్సును నీవు ముక్కలుగా కొట్టితివి, అరణ్య వాసులకు దాన్ని ఆహారముగా ఇచ్చితివి. దేవుని పిల్లల, మరి సముద్రంలో మకరం అనగా లివియథాన్, పెద్ద జంతువు. ఆ జంతువును నీవు శిరస్సును ముక్కలుగా పాల్గొచ్చినావు, అరణ్యవాసులకు దాన్ని ఆహారంగా ఇచ్చింది. దేవుని పిల్లరా, మరి మనం ఒకవేళ సముద్ర తీర ప్రాంతాలు మద్రాసు కానీ మరి చెన్నై కానీ లేదా ఈ యొక్క విశాఖపట్నం ఇంకా ఇక్కడి ప్రాంతాలకు మనం సముద్ర తీర ప్రాంతాలు వెళ్ళినప్పుడు చేపలు పడుతుంటారు. పెద్ద పెద్ద చేపలు గొడ్డలతో పాల్గొడుతుంటారు. అని గొడ్డలతో వాటిని కోస్తుంటారు. దేవుని పిల్లలు, అంతటి పెద్ద పెద్ద చేపలు దొరుకుతున్నాయి. ఇక్కడ కూడా దేవుడు మరి జలములలో భుజంగముల శిరస్సును నీవు పగలగొట్టితివి, మకరముల యొక్క శిరస్సుని ముక్కలుగా కొట్టితివి, అరణ్యవాసులకు దాన్ని ఆహారం ఇచ్చితివి అని చెప్పి ఇక్కడ రాస్తున్నాడు. చివరిగా హెజ్కేలు గ్రంథము 29:3లో హెజ్కేలు గ్రంథము 29:3వ వాక్యాన్ని మనం గమనిస్తున్నప్పుడు, హెజ్కేలు గ్రంథము 29:3లో ఆయన దేవుని యొక్క వాక్యంలో ఏం రాయబడిందో చూద్దాం. 29:3లో, ఐగుప్తు రాజైన ఫరో నైలు నదిలో పండుకొనిన్న పెద్ద ముసలి కదా. ఐగుప్తు రాజు ఎవరంట? నైలు నదిలో పండుకున్నటువంటి పెద్ద ముసలిని కూడా పెద్ద ముసలి. దేవుని పిల్లలు, ఇవన్నీ కూడా మరి ఇవి ఒక పెద్ద లివిథాన్ అనగా హ్యూజ్ సీ మాన్స్టర్స్ అని చెప్పి రాయబడింది. చివరిగా ఇంకో మాట చెప్పుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 9వ వచనం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ కూడా మరి దేవుడు యెషయా భక్తుని ద్వారా 51:9 ఏం రాయిస్తున్నాడంటే, 51:9లో, యెహోవా బాహువు లెమ్ము లెమ్ము, బలము తొడుగుకొనుము, పూర్వకాలములలోను పురాతన తరములోను లేచినట్లు లెమ్ము, రహాబును తుత్తునీలుగా నరికి వేసిన వాడు నీవే కదా, మకరమును పొడిచిన వాడు నీవే కదా, అగాధ జలములు గల సముద్రమును ఇంకిపోజేసిన వాడు నీవే కదా అని చెప్పి ఇక్కడ రాస్తున్నాడు. కాబట్టి దేవుని పిల్లరా, మరి ఇన్ని చదువుతున్నప్పుడు మనము మరి సముద్రంలో మరి జలచరాలు దేవుడు పుట్టించిన పెద్ద పెద్ద జలచరాలు. అవి మరి ఎంత పెద్దవి అంటే మన ఊహకు మనకి తెలివికి అందనటువంటి జలచరాలను దేవుడు సముద్రంలో పుట్టించినాడు. మనకి తెలిసినవి కొన్నే, కానీ తెలియనటువంటి జలచరాలు ఎన్నో ఉన్నాయి సముద్రంలో. అలాగే ఆకాశ పక్షులు ఎన్నో ఉన్నాయి, భూమి మీద నడిచేటువంటి పక్షులు ఎన్నో ఉన్నాయి,
మరి నిప్పుకోడి మనం చూసినప్పుడు నిప్పుకోడి ఒక మానవుని మోసుకొని ఉరుకుతుంది, పరిగెత్తుంది నిప్పుకోడి. అంత పెద్దది నిప్పుకోడి. ఇంకా పెద్ద పెద్ద పక్షులు ఉన్నాయి, రాబందులు ఉన్నాయి. మరి అంతేకాదు ఇంకా గొప్ప గొప్ప పక్షులు కూడా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకు దేవుని ఇవి సముద్రంలో మహామత్స్యములు, మరి పక్షులు కూడా రెక్కలు కలిగి ఆకాశంలో ఎగురునవి. డేగ, గ్రద్ద, కాకులు, పావురాలు, కొంగలు, రాబందులు ఇవన్నీ కూడా మరి ఇక్కడ రాయబడి ఉంటున్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ 5వ దినం సృష్టి క్రమంలో దేవుడు చేసిన మరొకసారి ఈ వాక్యాన్ని చెప్పి మనం ముగించుకుందాం. దేవుడు చేసిన సృష్టి క్రమంలో దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాక అని, పక్షులు భూమిపైని ఆకాశ విషయంలో ఎగురుగా కానీ పలికెను. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవము కలిగి చలించు వాటన్నిటిని దాని జాతి ప్రకారం రెక్కల గల ప్రతి పక్షిని సృజించను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలంలో నిండి ఉండుడని, పక్షులు భూమి మీద విస్తరించు కాకని వాటిని ఆశించాడు. దేవుడు జంతువులను ఆశించినాడు, పక్షులు కూడా ఆశించినాడు. మరి మానవుని ఆశించిన దేవుడు జంతువులు, పక్షులు ఆశించినాడు. అస్తమయమున ఉదయం కలగగా 5వ దినమాయ. కాబట్టి ఈ దినము మనం నేర్చుకున్నటువంటి 5 సృష్టి క్రమాలను మరొకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి దేవుని పిల్లరా, ఈ సృష్టి క్రమం ద్వారా 5వ సృష్టి క్రమంలో జంతువులను, సముద్రంలో జలచరాలను, మరి ఆకాశంలో ఎగిరే పక్షులను దేవుడు కలగజేశాడని జ్ఞాపకం చేసుకొని దేవుడు వాటిని ఆశించినాడు. వాటిని సంరక్షించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత. ఎందుకంటే దేవుడు చేసిన సృష్టి క్రమంలో ఇవన్నీ కూడా దేవుని మహిమపరుస్తున్నాయి, కనపరుస్తున్నాయి. నోరు లేని ప్రాణులు, నోరు లేని జీవులు, అయినా వాటిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి, వాటిని సంరక్షించుకోవాలి, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత దేవుడు మనకి ఇచ్చినాడు. సృష్టిని పాడు చేస్తే దేవుడు మనల్ని కూడా పాడు చేస్తున్నాడు. కాబట్టి అలా పాడు చేయకుండా సృష్టిని క్రమంలో మనం దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని కోరుతూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాం. మరి వచ్చే శుక్రవారం దినంలో మనం సృష్టి క్రమంలోని 6వ అతి శ్రేష్టమైనటువంటి సృష్టి క్రమాన్ని నేర్చుకోబోతున్నాం. ఏంటంటే నరుని కలగజేయడం. మానవుని దేవుడు సృష్టించిన క్రమము చాలా చక్కగా ఉంటుందండి. మరి మానవుని ఎట్లా చేసినాడు దేవుడు, తన స్వస్థాలతో చేసిన విధానాన్ని వచ్చే శుక్రవారం మనం తెలుసుకుంటాం. మరి అంతవరకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవ, పరిశుద్ధమైన మా తండ్రి, మహిమ కలిగిన మా రాజా, మీ పాదములకు వేలాది వందనాలు. మరొకసారి తండ్రి, సృష్టి క్రమంలో 5 దినముల సృష్టి క్రమాన్ని మేము నేర్చుకున్నాం నైనా. ఒక్కొక్క దినము ఒక్కొక్క ఆశీర్వాదములతో తండ్రి నీవు సృష్టిని చేసినావు నైనా. తద్వారా మంచిదని మీరు సెలవిచ్చినారు. అస్తమయమున ఉదయం కలగా ఒక్క దినమాయి. ఈ రకంగా మీరు సృష్టిని చేసినారు. ఈ దినము ప్రభా, మరి సముద్ర జలములు గొప్ప గొప్ప మహామత్స్యములను పుట్టించును గాక, జలచరములను పుట్టించును గాక అని సెలవిచ్చి వాటిని తయారు చేసినారు. అలాగే ఆకాశంలో ఎగురే పక్షులను మీరు చేసినారు ప్రభా. అలాగే తండ్రి వాటి జాతి ప్రకారం మరి చిన్నవి, పెద్దవి, మరి నువ్వు పక్షులను, జంతువులు సృష్టి చేసి ఉంటున్నావు ప్రభా. వాటన్నిటి కూడా మీరు ఆశించినారు. మీరు నిండండి, ఆకాశం నిండండి, సముద్ర జలాలను నిండమని చెప్పి మీరు వాటిని ఆదేశించినారు, ఆశించినారని స్తోత్రాలు చెల్లిస్తూ మేము సృష్టి అంతటా కాపాడుకునే భాగ్యం దయచేసి వేడుకుంటూ, సృష్టి ద్వారా మీ యొక్క అందమును, మీ సౌందర్యమును, మీ జ్ఞానాన్ని, మీ మహిమను, మీ యొక్క గొప్పతనాన్ని మేము తెలుసుకుని మీకు సాష్టాంగ నమస్కారం చేసి, దేవా సృష్టిని కాపాడాల్సిన బాధ్యత మా మీద ఇచ్చినాం. కాబట్టి తండ్రి, మేము మీ సృష్టిని కాపాడుకున్నట్లు మీ కృప దయచేయమని ప్రభా మీకు మరి వేలాది వందలను చెల్లించే భాగ్యం మాకు అనుగ్రహించమని వేడుకుంటూ, ఎంతమంది బిడ్డలు సృష్టి క్రమాన్ని మీరు నేర్చుకుంటున్నారో వారందరూ కూడా జ్ఞాపకం చేసుకుని దీవించమని, ఆశీర్వాదముల దీవెనలు ప్రతి బిడ్డకు అనుగ్రహించి తల్లి వచ్చే శుక్రవారం వరకు ప్రతి బిడ్డలు మీ కౌగిల్లో భద్రం చేయండి. మంచి ఆరోగ్యం ఇవ్వండి, తెలివిని, జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా. వారి కుటుంబాలను ఆశీర్వదించండి, వారి పిల్లలను ఆశీర్వదించండి, వారి చేతుల కష్టం ఆశీర్వదించండి అయ్యా. మరి ఈ రోజు నుంచి మా యొక్క ఆంధ్రదేశంలో, మా ప్రాంతాలలో తండ్రి మరి లాక్డౌన్ తీసివేసి ప్రభా కొద్దిగా సడలించి, మరి ప్రభా రైళ్లు, బస్సులు నడుతుండగా తండ్రి ఇలాంటి కరోనా వ్యాధులు తండ్రి బిడ్డల దగ్గర రాకుండా కాచి కాపాడమని వేడుకుంటున్నాం ప్రభా. కరోనాను తండ్రి మీరు నాశనం చేసి కాల్చివేయండి ప్రభా. కరోనాకి ఎవరికి కూడా దగ్గరకు రాకుండా ఈ వ్యాధిని తండ్రి నీవే తీసివేసి, ఈ అంటువ్యాధిని, వైరస్ని మీరు కాల్చివేయమని కూడా కోరుతున్నాం దేవా. తిరిగి యథాలాపంగా మా పనులు వినడానికి మీ కృప దయచేయమని దేవా. మరి ఇంకా మంచి ఆరోగ్యం కాపాడి, కరోనా వ్యాధిన పడి ఎంతమంది మరణించినారో వారి కుటుంబాలకు శాంతిని, సమాధానం నెమ్మదించి, వారి ఆత్మలకు తండ్రి నీవే తండ్రి సమాధానం నెమ్మది దయచేయమని
మరొకసారి తండ్రి ప్రతి బిడ్డను కూడా పేరు పేరు చెప్పిన ఆశించి వారి అవసరాలు, వారి కష్టాలు, కన్నీళ్లు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులన్నీ కూడా తీసివేసి వారికి ఇలాంటి లోట్లు కలగకుండా కాచి కాపాడమని మీ చేతుల్లో పెడుతూ యేసునామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సాహసం, దయగల దీవెన కృపల ఆశీర్వాదం మీకును మీ సంతానములకు మీ చేతుల కష్టార్థమంతటికి ఆయన నమ్మినటువంటి బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండును గాక. ఆమేన్.